Hi, hello, namaste. This is Suresh and welcome to our channel Suresh Boga. సో చూసారు కదా ఈరోజు టాపిక్ వచ్చేసి ఫ్లెక్స్ ఎడిటింగ్. సో దీన్నే మనం సిడిపి ఎడిటింగ్ అని కూడా అంటాం. సో ఈ ఫ్లెక్స్ ఎడిటింగ్ వచ్చేసి మనం ఇది ప్రింట్ అనేది కూడా తీసుకోవచ్చు. ఫ్లెక్స్ ఆర్ బ్యానర్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి నేను పిఎస్సిసి అప్లికేషన్, అడోబ్ లైట్రూమ్ అప్లికేషన్ అండ్ పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్, సో ఈ 3 అప్లికేషన్స్ అయితే యూజ్ చేశాను. సో ఇది వచ్చేసి అండ్ లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ బ్యాక్గ్రౌండ్ స్టాక్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ డిస్క్రిప్షన్లో నేను 3x5 feet బ్యానర్కి కావాల్సిన డైమెన్షన్ కూడా నేను ఒకటి ఇచ్చాను. దాని త్రూ మీరు వేరేవి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా పిఎస్సిసి అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. కింద కనిపిస్తున్న ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లైబ్రరీ క్లిక్ చేయండి. ఇలా మీ గ్యాలరీలో ఉన్న ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. సో ఫస్ట్ థింగ్ మీరు బ్యాక్గ్రౌండ్ అనేది ఫస్ట్ తీసుకోవాలి. సో నేను వచ్చేసి ఈ గోల్డ్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటున్నా. సో మనకు సిడిపికి ఇలాంటి బ్యాక్గ్రౌండ్స్ అయితేనే సెట్ అయిపోతాయి. అండ్ దీనికి నేను 3x5 feet బ్యాక్గ్రౌండ్ కూడా డిస్క్రిప్షన్లో లింక్లో ఇచ్చాను. సో దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. 3x5 ఫ్లెక్స్ బ్యాక్గ్రౌండ్. సో ఇది ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను మళ్ళీ ఇదొకటి యాడ్ చేసేస్తున్నా. ఇది యాడ్ చేసిన తర్వాత రైట్ క్లిక్ ఇస్తున్నా. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత సో నెక్స్ట్ థింగ్ ఇక్కడ లేయర్ సింబల్ అయితే మనకు కనిపిస్తుంది కదా. సో లేయర్ సింబల్లో నార్మల్ నుంచి ఇక్కడ నేను స్క్రీన్ క్లిక్ చేస్తున్నా. సో స్క్రీన్ క్లిక్ చేయగానే సో చూడండి మనకు ఆటోమేటిక్గా ఆ వైట్ ఎఫెక్ట్ అనేది మనకు బ్యాక్గ్రౌండ్ మీద పడుతుంది. సో అప్పుడు మనకు బ్యానర్ లుక్ అంటే కొంచెం సిడిపి లుక్ అనేది వస్తుంది. సో ఇదైతే నేను మర్జ్ డౌన్ చేసేస్తున్నా. సో మర్జ్ డౌన్ చేసిన తర్వాత మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు మీరు మీ పిఎన్జీ ఒక మంచిగా థిక్ కలర్ ఉన్న పిఎన్జీ అయితే తీసుకోండి. సో చూడండి నేనైతే ఇలాంటి పిఎన్జీ తీసుకుంటున్నా. సో ఫస్ట్ ఒకసారి ఇలా సైజ్ ఇంక్రీజ్ చేసి రైట్ క్లిక్ ఇస్తున్నా. మళ్ళీ యాన్ సింబల్ క్లిక్ చేసి మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసి సో ఇది ఇలా టాప్లో పెట్టేసేస్తున్నా. సో కొంచెం పైన కొంచెం ప్లేస్ ఉంచేసేయండి, ఎందుకంటే పైన ఒక టెక్స్ట్ మాత్రం మనకు వస్తుంది. సో ఇక్కడ ఇలా ప్లేస్ చేసిన తర్వాత నెక్స్ట్ థింగ్ ఫస్ట్ ఇక్కడ ఎఫెక్ట్స్ సింబల్ క్లిక్ చేయండి. ఎఫెక్ట్స్ పక్కన ఉన్న ఈ సింబల్స్ సెలెక్ట్ చేసుకోండి. బ్లాక్ అండ్ వైట్ క్లిక్ చేయండి. సో బ్లాక్ అండ్ వైట్ క్లిక్ చేయగానే సో టోటల్ పిక్ అనేది మనకు బ్లాక్ అండ్ వైట్ కలర్లోకి చేంజ్ అయిపోతుంది. సో నెక్స్ట్ లేయర్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ నార్మల్ నుంచి ఇక్కడ నేను మల్టిప్లై క్లిక్ చేస్తున్నా. సో మల్టిప్లై క్లిక్ చేయగానే సో చూడండి మనకు షాడో టాటూ లాగా వస్తుంది. సో ఓన్లీ స్కెచ్ లాగా వస్తుంది. సో దీన్ని ఒపాసిటీ అనేది నేను ఇక్కడ అప్ టు 60%, 63% వరకు పెట్టేసిన. సో ఇది కూడా నేను మర్జ్ డౌన్ అయితే చేసేస్తున్నా. సో మర్జ్ డౌన్ చేసిన తర్వాత మళ్ళీ ప్లస్ సింబల్, ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను నా పిఎన్జీ ఇంకొక పిఎన్జీ అనేది తీసుకుంటున్నా. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే 2 different కలర్స్ తీసుకోండి. సో అప్పుడే మనకు లుకింగ్ అయితే బాగుంటుంది. సో డిఫరెంట్ కలర్ తీసుకుంటే లుకింగ్ చాలా బాగా వస్తుంది. సో ఇది ఇలా ప్లేస్ చేసిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చిన. నెక్స్ట్ యాన్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ ఫేడ్ టూల్. సో ఇక్కడ మనకు ఫేడింగ్ టూల్ అయితే ఉంటుంది. సో ఇది 2 dots, పైనకి పెడితే పైనది ఫేడ్ అయిపోతుంది, కిందికి పెడితే కిందిది ఫేడ్ అయిపోతుంది. సో నేను కొంచెం ఇలా కింద ఇలా ఫేడింగ్ అనేది ఇచ్చేసేస్తున్నా. సో ఇలా ఫేడింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్లస్ సింబల్, ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక పిఎన్జీ అయితే తీసుకుంటున్నా. సో హౌ టు క్రియేట్ పిఎన్జీ అనే డిస్క్రిప్షన్లో వీడియో కూడా ఉంటుంది. సో దాని త్రూ మీరు పిఎన్జీ అనేది కూడా చేసుకోవచ్చు. సో నేను కొంచెం ఇది ఇలా రైట్ టర్న్, ఎందుకంటే మనకు ఫేస్ అనేది కొంచెం లుకింగ్ అనిపించాలి కాబట్టి. సో ఇవి 2 దగ్గర పెట్టేసేస్తున్నా. దగ్గర పెట్టేసిన తర్వాత ఇది కూడా నేను ఫేడింగ్ అనేది ఇచ్చేసేస్తున్నా. సో సేమ్ యాస్టీస్ మనకి ఇందాక ఎలాగైతే ఫేడింగ్ ఇచ్చామో సో ఇది కూడా అలాగే ఇవ్వాలి. సో అలా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ది పక్కదాంది మనకు కనిపిస్తుంది కాబట్టి సో పక్కది ఏదైతే ఉందో ఇది సెలెక్ట్ చేసుకొని సో ఇది కొంచెం బ్రష్ ఎరేజర్ టూల్ సెలెక్ట్ చేసుకోండి. ఎరేజర్ టూల్లో బ్రషెస్ కొంచెం డిక్రీజ్ చేసేసి సో ఇది మనం ఎరేజ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మనకు ఈ 2 లేయర్ బై లేయర్ లాగా కనిపించదు. సో అప్పుడు మనకి లుకింగ్ అయితే బాగుంటుంది. సో కొంచెం కింద ఫేడింగ్ ఉన్నంత వరకు మాత్రమే అలా వస్తుంది. సో ఇది ఈ 2 layers ఇప్పుడు నేను మర్జ్ డౌన్ చేసేస్తున్నా. సో మర్జ్ డౌన్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. సో అడ్జస్ట్ చేసుకోవాలంటే హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసి ఇప్పుడు కొంచెం సైజ్ ఇలా డిక్రీజ్ చేసుకోండి. సో ఎందుకంటే ఫేస్ అనేది కొంచెం క్లియర్గా కనిపించడానికి. సో ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇది పర్ఫెక్ట్ ఇలా మిడిల్లో ప్లేస్ చేసేయండి. సో ఇలా మిడిల్లో ప్లేస్ చేసిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేసేయండి.
రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత సో ఇది కూడా నేను మర్జ్ డౌన్ అయితే చేసేస్తున్నా. సో మర్జ్ డౌన్ చేసిన తర్వాత యాన్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ నేను గ్రేడియంట్ క్లిక్ చేస్తున్నా. సో గ్రేడియంట్లో మనకు ఎల్లో పక్కనున్న ఈ గ్రేడియంట్ సెలెక్ట్ చేసుకోండి అండ్ ఈ డాట్ వచ్చేసి కిందికి పెట్టేసేస్తున్నా అండ్ కొంచెం పైనుంచి కొంచెం కిందికి అయితే డాట్ అయితే తీసుకొస్తున్నా. సో చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా. సో ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇప్పుడు మళ్ళీ యాన్ సింబల్ క్లిక్ చేసి ఫిల్ అండ్ స్ట్రోక్ క్లిక్ చేసి టైప్ వచ్చేసి స్ట్రోక్ ఇవ్వండి అండ్ విడ్త్ వచ్చేసి ఇక్కడ నేను అప్ టు 30 వరకు ఇస్తున్నా. 30 వరకు ఇచ్చిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో ఇప్పుడైతే లోగో పెట్టకండి, ఇది మనకు ఇంకా కంప్లీట్ అయితే కాలేదు. సో కంప్లీట్ ఇప్పుడు డన్ క్లిక్ చేసి సేవ్ క్లిక్ చేయండి. ఇది వచ్చేసి మనకు PSCCలో మాత్రమే సేవ్ అయిపోతుంది. సో షేర్ సింబల్ క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి ఈ పిక్ సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఆన్ ఓకే. సో ఇది ఓకే క్లిక్ చేసినాక గ్యాలరీలోకి సేవ్ అయిన పిక్ని నేను డైరెక్ట్ లైట్ రూమ్కి ఇంపోర్ట్ చేసేస్తున్నా. సో లైట్ రూమ్ ఎడిట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో అందుకే ఫస్ట్ ట్రయాంగిల్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి, సింపుల్గా చూపిస్తాను. షార్ప్నింగ్ వచ్చేసి 77, మాస్కింగ్, నాయిస్ రిడక్షన్ ఇవి కూడా 67 అండ్ కాంట్రాస్ట్ వచ్చేసి 55. సో ఇంతవరకు ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత స్క్వేర్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. టెక్స్చర్ వచ్చేసి ఇక్కడ నేను 35 వరకు ఇంక్రీజ్ చేసిన అండ్ విగ్నెట్ వచ్చేసి కొంచెం డిక్రీజ్ చేసిన చుట్టూ బ్లాక్ ఎఫెక్ట్ రానికి. సో విగ్నెట్ వచ్చేసి -54, ఫెదర్ వచ్చేసి +66. సో ఇది అయిపోయిన తర్వాత కలర్, సో మీ దాంట్లో ఏ కలర్స్ ఉన్నాయో ఆ కలర్స్ని చేంజ్ చేసుకోండి. సో మనకు టోటల్ పిక్ అనేది చేంజ్ కావద్దు. సో ఫస్ట్ ఎల్లో కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సాచురేషన్ వచ్చేసి స్లైట్గా ఇంక్రీజ్ చేస్తున్నా. సో ఇది వచ్చేసి అప్ టు 16 వరకు ఇంక్రీజ్ చేస్తున్నా అండ్ స్కై బ్లూ కలర్ ఉంది కాబట్టి సో స్కై బ్లూ కలర్ కూడా సాచురేషన్ అనేది 87% వరకు ఇంక్రీజ్ చేసి క్లిక్ ఆన్ డన్ క్లిక్ చేసిన తర్వాత షేర్ సింబల్ క్లిక్ చేసి డైరెక్ట్ ఎక్స్పోర్ట్ క్లిక్ చేస్తున్నా. జేపీజీ ఫామ్లోనే ఎక్స్పోర్ట్ చేసేస్తున్నా. సో ఇది వచ్చేసి నేను పిక్సెల్ ల్యాబ్కి ఇంపోర్ట్ చేస్తున్నా. సో పిక్సెల్ ల్యాబ్లో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఎడిటింగ్ అయితే ఉంటుంది. సో పిక్సెల్ ల్యాబ్కి ఇంపోర్ట్ చేసుకోగానే ఫస్ట్ ప్లస్ సింబల్ క్లిక్ చేసి టెక్స్ట్ క్లిక్ చేయండి. టెక్స్ట్లో ఎడిట్ క్లిక్ చేయండి. ఎడిట్లో ఇక్కడ నేను సురేష్ బోగా అని అయితే టైప్ చేసేస్తున్నా. SURESHBOGA అని టైప్ చేసిన తర్వాత ఓకే క్లిక్ చేస్తున్నా. ఓకే క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ సైజ్ అనేది కొంచెం డిక్రీజ్ చేయండి. సో లెటర్స్ అనేది చూసుకోండి. సో లెటర్స్ వచ్చేసి నాకు ఇంత చాలు లెటర్స్ ఇలా క్లిక్ చేసిన తర్వాత సైజ్ డిక్రీజ్ చేసిన తర్వాత ఫాంట్ వచ్చేసి AB ఫాంట్. ఏబీలో ఇక్కడ చూడండి నేను కిందికి వెళ్తున్నా SF కార్టూనిస్ట్ హ్యాండ్. సో ఇది మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. సో ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్పేసింగ్కి రండి. స్పేసింగ్లో ఇక్కడ నేను 100% వరకు ఇంక్రీజ్ చేసిన. 100% వరకు ఇంక్రీజ్ చేసిన తర్వాత సో ఇప్పుడు నేను కొంచెం సైజ్ అనేది పెంచేసేస్తున్నా, ఎందుకంటే మనకు టోటల్గా పర్ఫెక్ట్గా అప్ టు ఇక్కడ ఎండ్ వరకు రావాలి. సో అందుకే కొంచెం సైజ్ అనేది ఇలా ఇంక్రీజ్ చేస్తున్నా. సో చూడండి అప్ టు ఎండ్ వరకు ఇలా వచ్చింది కదా. సో నెక్స్ట్ థింగ్ మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఎడిట్ క్లిక్ చేయండి. సో ఇక్కడ నేను హ్యాపీ బర్త్డే, సో HAPPY హ్యాపీ బర్త్డే అని ఇచ్చేసేస్తున్నా అండ్ క్లిక్ ఆన్ ఓకే క్లిక్ చేసిన తర్వాత సో ఇదినైతే నేను కొంచెం ఇలా కిందికి తీసుకొచ్చి స్టైల్స్లో ఫస్ట్ బ్రౌజ్ క్లిక్ చేసి ఇక్కడ నేను ఇది తీసుకుంటున్నా, ఈ శాంపుల్ అనేది తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఫాంట్ వచ్చేసి ఇక్కడ నేను బూగాలో రెగ్యులర్. సో ఇదైతే తీసుకుంటున్నా. ఇది తీసుకున్న తర్వాత సో కొంచెం ఇది సైజ్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా. సో సైజ్ ఇంతవరకు అయితే ఇంక్రీజ్ చేసిన తర్వాత ఇది రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ థింగ్ మళ్ళీ ప్లస్ సింబల్ టెక్స్ట్ క్లిక్ చేసి ఇక్కడ నేను మళ్ళీ ఎడిట్ క్లిక్ చేసిన తర్వాత విష్ యూ ఏ వెరీ అని టైప్ చేసేస్తున్నా. సో విష్ యూ ఏ వెరీ అని టైప్ చేసి ఓకే ఇవ్వండి. ఓకే ఇచ్చిన తర్వాత సో ఇది కూడా నేను కిందికి తీసుకొస్తున్నా. ఇది కూడా నేను సైజ్ అనేది కొంచెం డిక్రీజ్ చేస్తున్నా. సో సైజ్ మనకి ఇంత లెటర్స్ అనేది కొంచెం చిన్న ఉండాలి. సో ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ AB ఫాంట్ వచ్చేసి ఇక్కడ నేను సేమ్ యాస్టీస్ మళ్ళీ SF కార్టూనిస్ట్ అండ్ ఇదే తీసుకుంటున్నా. ఇది తీసుకున్న తర్వాత మళ్ళీ స్పేసింగ్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేయండి. సో అప్ టు హ్యాపీ బర్త్డే ఇదైతే ఎంత లెంత్ ఉందో సో అంతవరకు రావాలి. సో ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి మళ్ళీ ఎడిట్ క్లిక్ చేసి ఇక్కడ నేను థర్డ్ అని టైప్ చేసేస్తున్నా. థర్డ్ అని టైప్ చేసిన తర్వాత సో ఇదైతే ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఇది వచ్చేసి ఫాంట్ వచ్చేసి ఇక్కడ చూడండి నేను
ఫాంట్ వచ్చేసి సేమ్ ఇందాక మనం ఏదైతే తీసుకున్నామో ఎస్ఎఫ్ కార్టూనిస్ట్ అండ్ సో అదే తీసుకోవాలి. అదే తీసుకున్న తర్వాత ఇక్కడ సైజ్ అనేది కొంచెం డిక్రీజ్ చేయండి. సో ఎందుకంటే మనకి ఇంత సైజ్ అవసరం లేదు. సో సైజ్ కొంచెం చిన్న పెట్టేసేయండి, రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి టెక్స్ట్ క్లిక్ చేసి ఇప్పుడు ఎడిట్ పైన క్లిక్ చేసి ఇక్కడ నేను మంత్ నేమ్ ఇస్తున్నా. సో ఇది వచ్చేసి నేను జూన్ క్లిక్ చేసి ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇది ఇక్కడ ప్లేస్ చేసిన తర్వాత ఇది ఫాంట్ వచ్చేసి ఇక్కడ నేను బూగార్లో రెగ్యులర్. సో ఇక్కడ నేను ఇది తీసుకుంటున్నా. ఇప్పుడైతే లుకింగ్ అయితే బాగుంది. సో ఇది అయిపోయిన తర్వాత ఇవి మనకు పిక్సెల్ ల్యాబ్లో చేసే మనకి ఏంటంటే క్లారిటీ అనేది మిస్ అయిపోతుంది. సో క్లారిటీ మిస్ అవ్వకుండా ఉండాలంటే దీనికి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే లేయర్ సింబల్ క్లిక్ చేసేయండి. లేయర్ సింబల్లో ఇక్కడ ట్రాన్స్పరెంట్ క్లిక్ చేసేయండి. సో ట్రాన్స్పరెంట్ క్లిక్ చేసిన తర్వాత ఓన్లీ మనకు మనం రాసిన టెక్స్ట్ మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ ఈ డాక్యుమెంట్ సింబల్ క్లిక్ చేయండి, సేవ్ యాస్ ఇమేజ్ క్లిక్ చేయండి, పిఎన్జీ ఫామ్లోనే సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసేసేయండి. సో ఈ పిఎన్జీ అనేది మనకు గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది కదా. సో అది నేను పిఎస్సిసిలో ఇంపోర్ట్ చేసేస్తున్నా మళ్ళీ. సో ఇక్కడ పిఎస్సిసిలో ఇంతకుముందుకు ఏదైతే తీసుకున్నామో సో అది ఎడిట్ చేసిందే మళ్ళీ ఒకసారి తీసుకోండి. తీసుకున్న తర్వాత ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు మీరు ఇందాక మనము లైట్ రూమ్లో అయితే ఒకటి ఎడిట్ చేసాం కదా. సో అది ఇక్కడ మీరు యాడ్ చేసుకోండి. సో లైట్ రూమ్లో ఎందుకంటే మళ్ళీ ఇక్కడ మనం ఇంతకుముందు చేసింది ఉంది కాబట్టి సో లైట్ రూమ్ది తీసుకొని నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నా. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు మీరు పిక్సెల్ ల్యాబ్లో చేసిన పిఎన్జీస్ అయితే ఉంటుంది కదా. సో మనం టెక్స్ట్ పిఎన్జీ అయితే తీసుకున్నాం కదా, ఏదైతే మనం ఎడిట్ చేసామో ఆ పిఎన్జీ అయితే నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నా. సో చూడండి ఇది కొంచెం ఎందుకంటే మనకు పిక్సెల్ ల్యాబ్లో చేసే ఇలా సైజ్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. సో ఎందుకంటే మనకు అది పిక్సెల్ రేంజ్ అనేది తక్కువ ఉంటుంది దేంట్లో మనకు పిక్సెల్ ల్యాబ్లో. సో అందుకే ఇలా చేసేస్తున్నా. సో చూడండి ఇది పర్ఫెక్ట్ వచ్చేసింది కదా. సో పర్ఫెక్ట్ వచ్చిన తర్వాత ఇది కొంచెం ఒపాసిటీ అనేది స్లైట్గా డిక్రీజ్ చేయండి. ఎందుకంటే మనకి ఇంత థిక్గా ఉంటే ఓవర్గా అనిపిస్తుంది. సో ఇది ఇక్కడ యాడ్ చేసిన తర్వాత మీరు లోగో కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు క్లిక్ ఆన్ డన్, క్లిక్ ఆన్ సేవ్. సో ఇది వచ్చేసి మనకు పిఐసిసిలో మాత్రమే సేవ్ అయిపోతుంది. సో షేర్ సింబల్ క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి పిక్ అనేది గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి. సో గ్యాలరీలోకి సేవ్ చేసుకున్న పిక్ ఎలా ఉందో నేను అది కూడా చూపిస్తాను. సో ఇది వచ్చేసి మనకు గ్యాలరీలోకి సేవ్ చేసుకున్న పిక్. సో చూడండి పర్ఫెక్ట్గా ఉంది, ఎక్కడ కూడా అస్సలు బ్లర్ కాలేదు. సో దీని డీటెయిల్స్ కూడా చూపిస్తాను. డీటెయిల్స్ వచ్చేసి 5.1 MB. సో పిక్సెల్ ల్యాబ్లో చేసే మనకి ఇంత MB రాదు. సో అందుకే నేను పిఎస్సిసిలో అయితే చేశాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ ఈ వీడియోని కొంతమందికైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ గాయ్స్.